నెల్లూరులో వైద్యం అందని ద్రాక్షలా మారింది. ప్రభుత్వ బోధనా వైద్యశాల ఉన్నా ఇక్కడ డాక్టర్లు నిర్లక్ష్యపు జబ్బు పట్టి పీడిస్తుంది. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఆదాయమే పరమావధిగా పనిచేస్తున్నాయి. అది పట్టించుకునే నాదుడే కరువయ్యారు. పేషెంట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి వెళ్ళింది మొదలుకుని తిరిగి వచ్చేంత వరకు పేషెంట్ల రక్తాన్ని నగదు రూపంలో పీల్చేస్తున్నారు. కొన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో యూట్యూబ్ ఆధారంగా వైద్యం చేస్తున్నారేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు నెల్లూరులో వైద్యం దొరకడం గగనంగా మారుతుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. నెల్లూరు నగరంలో 20 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల వరకు ఉన్నాయి. ఈ ఆసుపత్రులలో పనిచేస్తున్న డాక్టర్లు ఎంతమంది క్వాలిఫైడ్ డాక్టర్లు ఉన్నారు, సర్జరీలు ఎవరు చేస్తున్నారు, హెల్పర్లుగా ఎవరుంటున్నారు అని పరిశీలించాల్సిన వైద్య ఆరోగ్య శాఖ కళ్ళు మూసుకొనుండిపోతుంది. దీంతో అసలు వైద్యం అందక రోగులు మృత్యువాత పడుతున్నారు. ఎంబీబీఎస్ సీట్ సాధించాలంటే ఎంతో కష్టపడాలి. నీట్లో ర్యాంక్ రావాలి. వచ్చిన తర్వాత క్వాలిఫై అయి మంచి కళాశాలలో సీట్ వచ్చి కష్టపడి ఎంబీబీఎస్ పూర్తి చేసి అనంతరం పీజీ చేయటం, ఏదో ఒక డిపార్ట్మెంట్లో స్పెషాలిటీ ఉంటుంది. అయితే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో డిపార్ట్మెంట్ల హెడ్స్ అంటే కార్డియాలజీ, గైనిక్, న్యూరాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఈఎన్టీ, ఆర్థో లాంటి డిపార్ట్మెంట్ల హెడ్లు ప్రధానమైన డాక్టర్లుగా ఉంటారు. అందరూ స్పెషలిస్టుల పేర్లు బోర్డులపై ఉంటాయి. అయితే వీరు అందుబాటులో ఉండరు. వారానికో నెలకో 1-2 రోజులు ఈ డాక్టర్లు అందుబాటులో ఉంటారు. పేషెంట్ ఓపీలలో మాత్రం వీరు కనిపిస్తారు. ఆపరేషన్ థియేటర్లలో పేషెంట్ను ఎవరు ట్రీట్ చేస్తున్నారు, ఎవరు సర్జరీ చేస్తున్నారు అన్న విషయాన్ని కనుక్కోలేని పరిస్థితుల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉన్నాయి. ఈ ఆసుపత్రులలో అనేక మంది డొనేషన్స్ కట్టి ఎంబీబీఎస్ సీట్లు సంపాదించి ఆ తర్వాత వారికి ఉన్న డబ్బు బలంతో పీజీ పూర్తి చేసి ట్రీట్మెంట్లు చేస్తున్నారు. దీనివల్ల ఈ ఆసుపత్రికి వెళ్లిన వారు తిరిగి వస్తారో రారో అర్థం కాని పరిస్థితి. నెల్లూరు మెడికవర్ ఆసుపత్రిలో గుండె జబ్బుతో వెళ్లిన జానా రమణయ్యతో 20 నిమిషాల వ్యవధిలో 2 స్టంట్లు వేయటం, ఆయన మృతి చెందటం, ఇటీవల కాలంలో ఆండాల్ భాస్కర్ ఆసుపత్రిలో అల్లూరు మండలం గ్రద్దగుంటకు చెందిన జోస్నా అనే మహిళ కానుపు కోసం వచ్చి వైద్యం వికటించి మృతి చెందిన విషయం తెలిసిందే. కావలి ఏరియా ఆసుపత్రిలో ట్యూబెక్టమీ ఆపరేషన్కే మరో మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి నిత్యం కార్పొరేషన్ ఆసుపత్రులలో వైద్యం తెలియని వారు వైద్యం చేస్తున్న నేపథ్యంలో ప్రజలకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో సరైన వైద్యం అందక నానా ఇక్కట్లు పడి చివరకు మృత్యువాత పడుతున్నారు. అసలు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో ఏం జరుగుతుంది అన్న అవగాహన జిల్లా కలెక్టర్, వైద్యారోగ్య శాఖ డిఎంఎండ్హెచ్ఓ పరిశీలించారా? ప్రైవేట్ ఆసుపత్రులపై ఎప్పుడైనా కేసులు నమోదు చేసిన దాఖలాలున్నాయా? అసలు వైద్యం వికటించి మృతి చెందిన వారి కుటుంబాలకు న్యాయం జరగటం లేదు. వారి బంధువులు వచ్చి ప్రైవేట్ ఆసుపత్రుల ఎదుట ఆందోళన చేపట్టడం, పోలీసులు రంగప్రవేశం చేయడం, శాంతి భద్రతల పేరుతో బాధితులను బెదిరించి తప్పు చేస్తున్న ఆసుపత్రులకు సపోర్ట్గా నిలబడుతున్నారు. దీంతో మృతి చెందిన కుటుంబాలకు సరైన న్యాయం దొరక్క చనిపోయిన వ్యక్తులు తిరిగి రారని అధికారులు, అధికార పార్టీ నేతల సపోర్ట్ మెడికవర్ లాంటి ఆసుపత్రులకే దొరుకుతుందని బాధపడి భంగపడి మిన్నుకుండిపోవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. ఒక సంఘటన జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్ ఈ సంఘటనపై సంస్థాగతమైన విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. చిన్న చిన్న వ్యవహారాలకు అధికార పార్టీ చెప్పినట్లు కేసులు నమోదు చేసే పోలీసులు మెడికవర్ లాంటి ఆసుపత్రులపై సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలి. విజిలెన్స్ అధికారులు ఆసుపత్రి అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోకుంటే నెల్లూరు నగరంలో ఉన్న ఆసుపత్రుల వల్ల ప్రజలు ప్రాణాలు గాల్లో కలవక తప్పదు.